సింగరేణిలో రాజకీయ వేడి రాజుకుంటుంది. తెలంగాణలోని బొగ్గుబల్ట్ రాజకీయాల్లో సింగరేణి ప్రధాన అస్త్రంగా మారింది. సింగరేణిపై పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తుంది. అన్ని పార్టీలు సింగరేణిని వేదికగా చేసుకుని కార్మికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. 1600 కోట్ల మిస్సింగ్ బొగ్గు కుంభకోణం ఆరోపణలు, రాబోయే కార్మిక సంఘాల ఎన్నికలు, ప్రైవేటీకరణ వ్యతిరేక విధానాలపై అన్ని పార్టీలు తీవ్రంగా ఫోకస్ చేశాయి. రానున్న యూనియన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని బొగ్గు గనుల ప్రాంతం ప్రధాన రాజకీయ వేదికగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు బొగ్గు బెల్ట్ ప్రాంతంలో పర్యటిస్తూ పరస్పర ఆరోపణలు హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు సింగరేణిలో అవినీతిపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కార్మికులకు మద్దతుగా బాయిబాట కార్యక్రమాలు చేపట్టారు. సింగరేణి బాయిబాట పేరుతో రామగుండంలో కార్మికులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. ఇక అధికార పక్షమైన కాంగ్రెస్ సైతం సింగరేణిపై పట్టు కోసం ప్రయత్నిస్తుంది. సింగరేణిని కాపాడుతామని చెబుతూనే కార్మికుల ఓట్ల కోసం ఐఎన్టీయూసీని బలోపేతం చేసే పనిలో ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే గనుల తనిఖీలు చేపట్టి బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు. ఇటు బీజేపీ సైతం సింగరేణిపై ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొంగు కుంభకోణంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి విచారణ కోరారు. అంతేకాకుండా ఆ పార్టీ నేతలు ఇవాళ సింగరేణిని విజిట్ చేయబోతున్నారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి అంశాలను ఎండగట్టేందుకు పర్యటిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లు దాటినా ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపించారు.